హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ ఫుడ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలుగువారి వంట అయిన కజ్జికాయల రెసిపీ అనమాట. మన ఇంట్లో పండగలప్పుడు సంక్రాంతి అప్పుడు ఇవి చేసుకొని తింటుంటాము. చుట్టాలు ఇలా వచ్చినప్పుడు పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అనమాట ఈ కజ్జికాయలు. ఎలా చేసుకోవాలో నేను మీకు పూర్తిగా చెప్తానండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్గా ట్రెడిషనల్ మెథడ్లో ఈజీగా చేసుకోవచ్చండి ఈ కజ్జికాయలు. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా మనం పిండి అయితే తీసుకుందామండి. నేను ఒక 1/2 kg మైదా పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. మైదా పిండితో అచ్చం చేయొచ్చు, వేరేగా గోధుమ పిండి కూడా కలిపి చేసుకోవచ్చు. నేనైతే అచ్చం మైదా తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం మనం ముద్దలా కలుపుకోవాలన్నమాట. మనం ఇంట్లో చపాతీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా పిండి అనేది మనం తయారు చేసుకోవాలి. రౌండ్ షేప్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం అనేది ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. పిండి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ కజ్జికాయల పిండి లోపల పెట్టే ఈ స్టఫింగ్ కోసం అయితే మనం ముందుగా 1/2 kg వరకు శనగపప్పు అయితే తీసుకున్నాము. ఈ శనగపప్పు అంతా కూడా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోనే ఒక 6-7 యాలకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తనిగా పిండిలాగా వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇందులోకి ఎండు కొబ్బరి కూడా మనం తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఈ ఎండు కొబ్బరి ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. చక్కెరైనా తీసుకోవచ్చు, నేనైతే బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం కజ్జికాయలు అనమాట. ఈ బెల్లం చిన్న ముక్కలుగా ఇలా పగలు కొట్టుకొని ఈ బెల్లం ముక్కలంతా కూడా ముందుగా మనం శనగపిండి అయితే తయారు చేసుకున్నాం కదా, శనగలతోటి ఇందులో మనం యాడ్ చేసుకొని ఈ రెండు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్సీలో వేసి మనకి ఈ బెల్లపు గడ్డలు అనేవి బాగా మెత్తగా గ్రైండ్ అయితే బాగుంటుందన్నమాట. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మనము ఈ కొబ్బరి తురుము అనేది మనం గ్రైండ్ చేసాం కదా, ఈ కొబ్బరి తురుము కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని కలుపుకుందాము ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈలోపు ఈ పిండి అయితే మనకి ఇలా ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పిండిని రౌండ్గా ఇలా చేసుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా ఇలా రౌండ్గా చేసుకొని ఇవి మనము చపాతీ కర్ర మీద పిండి యాడ్ చేసుకొని ఇవి మనం చపాతీలాగా మనం తయారు చేసుకోవాలి. మరీ అంత పలసంగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు మనము మీడియం సైజులో వచ్చే విధంగా మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇలా మన పిండి క్వాంటిటీని బట్టి మనము ఎన్ని అయితే తయారు చేసుకుంటామో అన్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒకేసారి. ఇప్పుడు మెయిన్గా ఈ కజ్జికాయలు తయారు చేసేందుకు మనకి చెక్క అయితే కావాలన్నమాట. నేనైతే చెక్క తీసుకున్నాను, లేదంటే చాలామంది దగ్గర అల్యూమినియం కూడా ఉంటుంది, ఏదైనా పర్లేదు. మనకి ఇలా కజ్జికాయ షేప్ వస్తే సరిపోతుంది. దీని మీద లైట్గా పిండి అనేది యాడ్ చేసుకున్నాము. లైట్గా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా యాడ్ చేసుకుంటే మనకి అతుక్కోకుండా బాగా నీట్గా వస్తుంది. ఇలా మనం పైన పెట్టేసి మనం ఈ ఐటెం అంతా మనం యాడ్ చేసుకున్నాం కదా, ఈ బెల్లము శనగపిండి అంతా ఇందులో మిడిల్లో పెట్టేసి లైట్గా వాటర్ అద్దుకోవాలన్నమాట. ఇలా వాటర్ అద్దుకొని మనం ఇలా తయారు చేసుకుంటే కజ్జికాయ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మంచి షేప్లో వస్తుందన్నమాట. ఎగస్ట్రా ఉన్న పిండి తీసేస్తే మనకి కజ్జికాయ అనేది ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. ఒక ప్లేట్లో అయితే మనం తీసేసుకుందాం. ఇలా మనం ఎన్ని వస్తే అన్ని ముందుగా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి చేసుకునేందుకు ఒక బాండిల్ అయితే పెట్టుకుందాము. ఈ బాండిల్లో మనము నూనె ఎంత పడుతుందో అంత ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి మనం తయారు చేసుకున్నాం కదా, మెల్లమెల్లగా ఈ నూనెలు అనేది వదిలేద్దాము. ఇలా మనం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా హీట్ కాకూడదు,
ఎక్కువగా హీట్ అయితే మనం వేసినమ్మటే ఇవనేది ఒక సైడ్ మాత్రం కాలిపోతాయి అన్నమాట. అలా కాకుండా లైట్ హీట్లోనే మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా గరిటతోటి స్లోగా అటు ఇటు తిప్పుకుంటే రెండు వైపులా మనకి బాగా చక్కగా మనకి కజ్జికాయలు ఏ విధంగా కావాలో ఆ విధంగా మనకి గోల్డెన్ కలర్లో రెడీ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. మనకు కావాల్సినట్టు మనం ఎలా అయితే గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా మనం చేంజ్ చేసుకున్నామో ఇప్పుడు మనకి ఇవి బాగా మనకి సరిపోతాయి అన్నమాట కాగేవి. ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లో అయితే ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు మనం వేడి చేసి పెట్టేద్దాము. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మన ట్రెడిషనల్కి తగ్గట్టుగా రుచికరమైన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి తుంచి కూడా చూపిస్తాను చూడండి. ఎంచక్క లోపల పిండి కూడా మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.